ప్రెసిడెంట్ గారికి, అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి విశిష్ట వ్యక్తులు, అలాగే స్టేజ్ ముందర ఉన్నటువంటి విశిష్ట వ్యక్తులు, అలాగే చిన్న పిల్లల విద్యార్థులు అందరికి కూడా ఈరోజు 12 సంవత్సరాల మన ప్రధాని నరేంద్ర మోడీ గారి తన యొక్క ప్రస్థానం గురించి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ నేనే స్టార్ట్ చేయడం స్పీచ్ సార్ గురించి మాట్లాడడం. నాకు తెలిసి మన హిందూ దేశంలో, మన భారతదేశంలో ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చినా, ఎవరికైనా కష్టం వచ్చినా, ఎవరికైనా గుర్తొస్తే ఓం నమో నారాయణ ఆయన మహానేసుకుంటాం, లేదా ఓం నమో వెంకటేశాయ అనుకుంటాం, ఓం నమో భగవతే నమో అనుకుంటాం. అనుకోకుండా దేవుడు ఎంత గొప్పవాడంటే, ఒక టీ అమ్ముకునే వ్యక్తి భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక ప్రధానమంత్రి అవడమే కాకుండా ప్రపంచ దేశాలనే భారతదేశం వైపు చూడగలిగేనంత అతి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. అందుకే మనం మాట్లాడుకునే ఆ శ్లోకాల్లో నమో అంటే నరేంద్ర మోడీ గారు అనేటట్టు మనం అనుకోకుండా తెలియకుండానే కష్టాల్లో ఉన్న వాళ్ళని అందరూ కూడా, భారతీయులందరూ కూడా ప్రతిరోజు నరేంద్ర మోడీ గారి ప్రస్తావన లేకుండా మన రోజు స్టార్ట్ అవుతాయి. అలాగే అది ఫస్ట్ పాయింట్ అయితే, నరేంద్ర మోడీ గారి గురించి మనం మాట్లాడితే ఆయన ఎంత విశిష్టమైన వ్యక్తి అంటే, సపోజ్ కొన్ని పదాలు ఉంటాయి. మేక్ ఇన్ ఇండియా అని అన్నాం అనుకోండి, గుర్తొచ్చేది నరేంద్ర మోడీ గారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని అన్నాం అనుకోండి, గుర్తొచ్చేది నరేంద్ర మోడీ గారు. లేకుంటే ఒక వసుదైవ కుటుంబం అని అన్నాం అనుకోండి, గుర్తొచ్చేది నరేంద్ర మోడీ గారు. క్లీన్ ఇండియా స్పీస్ అదే స్వచ్ఛ భారత్ అని అన్నాం అనుకోండి, గుర్తొచ్చేది నరేంద్ర మోడీ గారు. ఇలా ఏం మాట్లాడుకున్న భారతదేశానికి మనకంటూ గుర్తొచ్చే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన కూడా గుర్తుండిపోయి గాంధీ జాతి పితామహుడు గారు అంటే జాతి పిత ఎవరు మహాత్మా గాంధీ అనేటట్టు ఇలా ఒక సింగిల్ వర్డ్ మనం చెప్పామనుకోండి, గుర్తొచ్చేది నరేంద్ర మోడీ గారు. సరే, నాకు మాట్లాడాల్సింది నేను 3 నిమిషాలు కనుక నెక్స్ట్ విద్యార్థుల గురించి ఒక విషయం. ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకుంటాం, విద్యార్థులు ఎవరైనా నిజం చెప్తారో మీకు ప్రైజ్ ఇస్తారు. ఈరోజు ఈ మీటింగ్ ఎందుకు పెట్టారని చెప్పి మీ స్టూడెంట్స్ ఎవరైనా ఒక నిల్చొని ఎవరు మాట్లాడితే 1000 రూపాయల ప్రైజ్. ఫస్ట్ 1 2 3 ఎవరు నిల్చుంటారు 1000 రూపాయల ప్రైజ్. ఈరోజు మనం మీటింగ్ ఎందుకు పెట్టాం, ఎవరో ఒకటి నిల్చుంటే వాళ్ళకి తమ్ము ధైర్యం ఉంది. మా గాయత్రి కాలేజ్లో ఎవరో ఒకటే ఫస్ట్ 1 2 3 1000 రూపాయలు 1 2 3 1000 రూపాయలు వచ్చిందా అక్కడి నుంచి ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ చూసారా, ఆ భారతదేశంలో ఎవరైనా గట్టిగా ముందర దమ్ము ధైర్యం వచ్చింది విద్యార్థులని నరేంద్ర మోడీ గారి పరిపాలన అని నేను చెప్తాను. మీరందరూ ఒప్పుకుంటారా? అయితే ఈ అమ్మాయికి లాస్ట్ లో మీటింగ్ అవగానే మన ఎమ్మెల్యే గారి చేతి మీదుగా 1000 రూపాయలు గిఫ్ట్. ఓకేనా? అమ్మాయికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఇలా మీరు వింటూ ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ అందరూ వినండి ఒక్కసారి. ఇలా వింటూ ఉండి ఒక్కొక్క క్వశ్చన్ కనుక్కోకుండా ఒక్కొక్క సమాధానం చెప్తారు అనుకోండి, మీటింగ్ పూర్తయ్యే లోపల మీకు బోర్డు ప్రైజ్లు కొట్టేయచ్చు. శ్రీపురం తేజేశ్వర గారు బోర్డు అవార్డు తెచ్చారు మీకు స్టూడెంట్స్ కోసం. సో మీరు అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని వింటారు కదా నీట్గా, మీకే ప్రైజ్, మాకు కాదు మీకే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక డాక్టర్ గా నాకు మాట్లాడుకున్నారు నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి. డాక్టర్ అనేసరికి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఎవరికి ఏ దేశంలో కూడా లేనటువంటి అతి పెద్ద కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ ని భారతదేశంలో తీసుకొచ్చి పెట్టారు. అందరికీ ఆరోగ్యశ్రీ అంటే తెలుసు, మన రాష్ట్రంలో ఉంది. కానీ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ అంటే భారతదేశంలో ఉన్న కోట్ల మంది ప్రజలు, పేద మధ్యతరగతి వర్గాలకి 5 లక్షల రూపాయల వరకు ఉచిత ట్రీట్మెంట్ ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ ఫస్ట్ గుర్తొస్తుంది ఎవరికైనా. ఓకే, 2 మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా? చాలా తెలివైన పిల్లలు మీరందరూ. 1947లో ఫస్ట్ ఇండియన్ భారతదేశానికి ఇండిపెండెన్స్ వస్తే ఫస్ట్ ఎయిమ్స్, ఓన్లీ ఒకే ఒక్క ఎయిమ్స్ నెహ్రూ గారి పరిపాలనలో ఢిల్లీలో స్టార్ట్ అయింది. 1947 నుంచి 2014వ సంవత్సరం నరేంద్ర మోడీ గారు పిఎం అయ్యేంత వరకు కూడా భారతదేశంలో ఎక్కడ అలాంటి అద్భుతమైనటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక్కటి కూడా పెట్టలా.
అలాంటి పెట్టాలి అనే ఒక ఆలోచన మన రాష్ట్రానికి కూడా మంగళగిరిలో ఒక ఎయిమ్స్, భువనేశ్వర్లో ఒక ఎయిమ్స్, రాయ్పూర్లో ఒక ఎయిమ్స్, ఋషికేశ్లో ఒక ఎయిమ్స్, ఇలా భారతదేశం మొత్తం మీద ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్, బోల్డ్ మెడికల్ కాలేజ్లు, బోల్డ్ నర్సింగ్ కాలేజ్లు, బోల్డ్ ఎంబీబీఎస్ డాక్టర్లు, బోల్డ్ మంది పీజీ డాక్టర్లు, స్పెషలిస్ట్ డాక్టర్స్, నర్సింగ్ కాలేజ్లు, నర్సెస్, హెల్త్ మిషన్ల ఇన్ని జాబులు బయటికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటినీ మన దేశంలో తయారు చేయాలి అని ఒకే ఒక ఆలోచన వచ్చినటువంటి ఒకే ఒక్క ప్రధానమంత్రి ఎవరు? అగైన్ సార్ కోసం క్లాస్ కొట్టాలి. మూడో అతి ముఖ్యమైన పాయింట్ కోవిడ్. తెలుసు కదా, కోవిడ్ మీరు అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారా? కొంతమంది వేసుకున్నారు కదా, కొంతమంది వేసుకున్నారు కదా, వేసుకున్నారా లేదా? అలాంటి వ్యాక్సిన్ ని దేవుడి దైవం మన ఆంధ్రప్రదేశ్లోనే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ లో కనిపెట్టారు అనుకో, పక్కన పెడితే అలాంటి కోవిడ్ వ్యాక్సిన్ ని వేల రూపాయల కోవిడ్ వ్యాక్సిన్ ని భారతదేశంలోనే తయారు చేసి భారతదేశంలో ఉన్న కోట్ల ప్రజలకి ఫ్రీగా ఇవ్వడం కాకుండా ప్రపంచంలో చాలా దేశాలకి భారతదేశం ప్రపంచమంతా నా దేశమే, నా కుటుంబమే అనుకోని అన్నారు నరేంద్ర మోడీ గారు. దాన్నే వసుదైవ కుటుంబకం అని అన్నారు. ప్రపంచమంతా ఒకటే కుటుంబం, అందులో భారతదేశం కూడా ఒక కుటుంబం. భారతదేశ ప్రజలైతే ఏంటి, ప్రపంచ ప్రజలైతే ఏంటి, ఎవరు చనిపోవడానికి వీలు లేదని చెప్పి ప్రపంచం అంతా చాలా దేశాల అవసరమైన దగ్గరికి మన వ్యాక్సిన్స్, కోవిడ్ వ్యాక్సిన్స్ పంపించి భారతదేశం ఒక పెద్దమ్మ లాంటిది, ఒక అమ్మ లాంటిది, ఒక నాన్న లాంటిది అని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎవరిది? మళ్ళీ మరొకసారి నరేంద్ర మోడీ గారికి క్లాస్ కొడుతున్నాం. మీరందరూ చాలా షాపుల్లో, నేను చెప్తే నా బిజినెస్ తగ్గిపోతుంది కానీ తప్పదు చెప్పాలి, మీరు చాలా షాపుల్లో మెడిసిన్స్ కొంటూ ఉంటారు, అయినా కూడా సంపాదించాలి. ఎందుకంటే మీరు వదిలేదు కదా డబ్బులు, ఎవరు వదిలేరు డబ్బులు, ఎవరు 1,00,000 రూపాయలు తోట కొన్నారు, 10 కోట్లు కదా మీరు ఆ తోట, ఎవరు డబ్బులు అందటండి ఒట్టి మాటలే. నెక్స్ట్ నేను చెప్తా వినండి. భారతదేశంలో మెడికల్ షాప్స్ అంటూ పెట్టారు, మీరందరూ మెడికల్ షాప్స్కి మందులు కొనొచ్చు కాక, కానీ పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు జన ఔషధి అని పెట్టారు. ఆ జన ఔషధి అంటే ఏంటో తెలుసా? పేదవాళ్ళనే కాదు, ఎవరైనా మందులు కొనుక్కోవచ్చు తక్కువ డబ్బులకి, అదే నాణ్యత, అదే క్వాలిటీ ఉన్నటువంటి మెడిసిన్స్ ఎక్కడైనా దొరుకుతాయి అంటే ఎక్కడ దొరుకుతాయి? జన ఔషధి. మన శ్రీకాకుళంలో ఎక్కడ ఉందో తెలుసా? అది కూడా అడ్రస్ చెప్పేస్తాం. రెడ్ క్రాస్ దగ్గర ఉంది జన ఔషధి. అక్కడికి వెళ్ళి మనం మందులు కొనుక్కుంటే అన్ని మందులు దొరుకుతాయి, మంచి బ్రాండ్సే దొరుకుతాయి, తక్కువ డబ్బులు దొరుకుతాయి. పేద ప్రజలు నమ్మితే తక్కువ డబ్బులు కదా, మంచి బ్రాండ్ కావాలని అనుకో, మంచి బ్రాండ్ మందులే, మంచి మందులే జన ఔషధి ద్వారా ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు ఎవరు మళ్ళీ చేశారు? ఇంకా లాస్ట్ పాయింట్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కంప్యూటర్స్, ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫుల్ నాలెడ్జ్ మన ఫోన్లోనే, మన రికార్డ్ ఆ ఫోన్లోనే నా రికార్డ్ అంతా ఉంటుంది, అంత డిజిటలైజేషన్. సో ఇప్పుడు ఏం చేశారు? భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా డిజిటల్ హెల్త్ ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేయబోతున్నారు. అంటే ఏంటి అంటే, మనం హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, మన పేరు మీద ఒక ఐడి ఉండిపోద్ది. ఈ ఐడితో భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, మీకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా, మీరు ఇంకో వ్యాక్సిన్ తీసుకున్నారా, మీకు జబ్బు వచ్చిందా, జ్వరం వచ్చిందా, మీ బ్లడ్ గ్రూప్, సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయింది, మన దగ్గర హెల్త్ ఐడి ఉందనుకోండి, మన బ్లడ్ గ్రూప్ చూసి అర్జెంట్గా అంబులెన్స్లోకి వెళ్తే బ్లడ్ ఎక్కింది. ఇంత అద్భుతమైన ఆలోచన ఎవరైనా చేశారు అంటే మళ్ళీ మన నరేంద్ర మోడీ గారు. సో ఒక డాక్టర్గా నేను చెప్పాల్సింది చెప్పాను, ఆయన భారతదేశంలో ఒక సాధారణమైన మనిషి ఒక పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మధ్యలో ఎన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయో అన్ని వ్యవస్థల్ని కూడా ఒక అద్భుతమైనటువంటి స్టేజ్లోకి తీసుకెళ్ళినటువంటి మహోన్నత వ్యక్తి. మిగతా ఫీల్డ్స్ అందరి గురించి మిగతా వాళ్ళు మాట్లాడతారు, ఒక హెల్త్ గురించి డాక్టర్గా నేను మాట్లాడాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్.